వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ నాయకులు అనుచరులతో సమావేశమయ్యారు. మచిలీపట్నంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. కాకినాడ పోర్టులో దొరికిన రేషన్ బియ్యం ఏమైందని ప్రశ్నించారు పేర్ని. సీజ్ చేసిన షిప్ నుంచి ఆన్లోడ్ చేసిన 22 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎక్కడుందని నిలదీశారు. షిప్లోకి లోడ్ చేసిన బియ్యం అంతా కూడా 120 రైస్ మిల్లుల నుంచి వచ్చినట్లుగా దర్యాప్తులో తేలిందని, అదంతా ప్రభుత్వ రికార్డులోనే ఉందని పేర్కొన్నారు. సీజ్ ద గోడౌన్, సీజ్ ద షిప్ వ్యవహారంలో రాష్ట్రం మొత్తం మీద తన ఒక్కడి మీదే కేసు నమోదైందని పేర్ని నాని చెప్పారు. పౌర సరఫరాల శాఖ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులు నమోదు కాలేదని, తనపై మాత్రం ఈ కేసు ఉందని చెప్పారు. తనకు ముందు కానీ తన తర్వాత కానీ మరెవరి మీద ఒక్క కేసు కూడా లేదని, ఈ ప్రభుత్వం పెట్టకపోయిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో తన భార్య కోసం విపరీతంగా ప్రయత్నించారని విమర్శించారు పేర్ని నాని. భార్యని తీసుకొని రోజుకో చోట దాక్కుంటూ 15 రోజుల పాటు తిరగరాని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే తాను రాజకీయంగా చచ్చిపోవాలి, రాజకీయాలను మానేయాలి, ఎవరికి రాకూడని దుస్థితి అది అని పేర్కొన్నారు. తాను పడ్డ కష్టాలు ఏ పగోడికి కూడా రాకూడదని పేర్ని నాని అదృష్టవశాత్తు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్ వచ్చాక కూడా వదల్లేదని, జనవరి 1వ తేదీ తన భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి సిఐ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వాపోయారు. రోజులు వాళ్ళవి, ఒక వాతకు 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది అని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని భార్యకు బెయిల్ వచ్చేంత వరకు మాట్లాడొద్దని స్నేహితులు చెప్పిన సలహాల ఆధారంగా తాను కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యానని పేర్ని నాని అన్నారు. తన మౌనాన్ని టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. గోడౌన్ భార్య పేరు నుంచి తనపై కేసుల వ్యవహారంలో ఇంట్లో ఆడవాళ్లను కూడా ఇరికించడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు భార్య కానీ ఇంట్లో ఆడవాళ్ల మీద కానీ ఎటువంటి ఆస్తులు పెట్టకూడదని తనకు బుద్ధొచ్చిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా పాపపు సొమ్మును తీసుకోలేదని తేల్చి చెప్పారు. స్వార్థం కోసం అధికారాన్ని ఉపయోగించి ఏ పని చేయించుకోలేదు అని అన్నారు.